హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి కోటక్ మహేంద్రలో ఏంటంటే, కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉంది కదా! సో, అందులో సర్వీస్ ఆఫీసర్ బ్రాంచ్ బ్యాంకింగ్‌కయితే కావాలి. సో, సర్వీస్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. మనకి చాలా మంచి సాలరీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. సో, మనకి వారంలో కేవలం 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. దీని యొక్క పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తా. సో, చివరి వరకైతే చూడండి. మీకెలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్‌లో అనేది షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెంటనే జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి, కోటక్ మహేంద్ర బ్యాంక్ సర్వీస్ ఆఫీసర్ బ్రాంచ్ అనేది ఉంది కదా! ఇక్కడ సర్వీస్ ఆఫీసరు బ్రాంచ్ బ్యాంకింగ్ అని ఉంది. సో, కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ముంబై అని ఇచ్చారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి ఇక్కడ ఫ్రెషరు, గ్రాడ్యుయేటు, ఎంబీఏ స్టూడెంట్సు. సో, ఎవరైనా సరే మీరు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళైనా, ఎంబీఏ చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఏంటంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ సర్వీస్ ఆఫీసర్ బ్రాంచ్ బ్యాంకింగ్ అని ఇచ్చారు. సో, వీళ్ళు హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. సర్వీస్ ఆఫీసర్. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో, ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారో, సో, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఇక్కడైతే ఇచ్చారు. చూసేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే రీడ్రెస్ కస్టమర్ నీడ్స్ పర్టైనింగ్ టు క్యాష్, డీడీస్, చెక్స్, డిపాజిట్స్, జనరల్ ఇన్ఫర్మేషను. సో, మన వర్క్ ఎలా ఉంటుందంటే, సో, బ్యాంక్ జాబ్స్ కాబట్టి ఈ డీడీస్, చెక్స్, డిపాజిట్స్, జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా బ్యాంక్‌కి సంబంధించిందంతా వాళ్ళు వర్క్ అనేది ఇస్తారు కాబట్టి అదంతా మనం చెయ్యాలి. అండ్ ఇన్‌ష్యూర్ స్పీడ్ అండ్ అక్యురెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో, ఏదైనా ట్రాన్సాక్షన్స్ అనేది కస్టమర్ చేసేటప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు మాత్రం ఆక్యురెన్సీ అంటే ఖచ్చితంగా 100% కూడా మంచిగా వర్క్ అనేది చేయాలంటున్నారు. అండ్ ఇన్‌ష్యూర్ కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ ద అదర్ బిజినెస్ ఇది మనకి ఆపర్చునిటీస్ సెన్సర్డ్ అని ఇచ్చారు. సో, అది. అండ్ ఇన్‌ష్యూర్ ప్రాపర్‌లీ ప్రొవైడింగ్ క్వాలిటీ అండ్ ఎక్స్‌పీరియన్స్ దట్ విల్ ఇన్‌ష్యూర్ రెంటేషన్ అండ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ ద మౌత్. సో, మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా మంచిగా మాట్లాడాలి. ఏదైనా అంటే అదర్ కస్టమర్ వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది ఇవ్వాలనైతే అంటున్నారు. అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇక్కడ షుడ్ హావ్ ఏ హ్యాండిల్స్ ప్రొఫైల్ అని ఇచ్చారు. అండ్ ఎంబీఏ, గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లైన్. సో, ఇది డిగ్రీ అంటే డిగ్రీలో మీరేంటంటే నార్మల్ బీఎస్సీ, బీఏ, బీకామ్ వాళ్ళైనా లేదా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనైతే అంటున్నారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇంకా మెన్షన్ ఏం చేశారంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో, జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే ముంబైలో అయితే ఉంటుంది. సో, అది. అండ్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేసరికి ఏంటంటే నో ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనకి సాలరీ కూడా వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు కానీ మనకి స్టార్టింగు 40,000-70,000 వరకైతే సాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడేంటంటే వర్కింగ్ డేస్ చెప్పాను కదా! వీక్లీలో మనకి 5 డేస్ అయితే వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. సో, అది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే జాబ్ టైపు, టైమింగు. సో, జాబ్ టైప్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ ఆఫీస్ ఇచ్చారు. జాబ్ టైమింగ్ అంటే ఫుల్ టైమ్. మనం ఇది ఫుల్ టైమ్ జాబ్‌గా చేసుకోవచ్చు లైఫ్ టైము. అండ్ ఆల్సో ఇది జాబ్ లొకేషన్ ముంబైలో ఉంటుంది కాబట్టి ఆఫీస్‌లోనే చెయ్యాలి. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అప్లై నౌ ఇచ్చారు కదా! సో, ఆ అప్లై పైన క్లిక్ చేసి అండ్ మీ పర్మనెంట్ అడ్రెస్ అండ్ మీ రెజ్యూమ్స్ అండ్ మీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కూడా అందులో అప్‌లోడ్ చేసి అందులో షార్ట్ లిస్ట్ చేస్తారు. సో, షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అనేది చేస్తారు. సో,
సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది కూడా చేసుకోండి మన ఛానెల్‌ని. థాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.